ఇప్పుడు చూడబోతున్న టాపిక్ జిన్పింగ్ ట్రంప్ భేటీ గురించి, అమెరికా చైనా స్నేహం గురించి. 6 ఏళ్ల తర్వాత ట్రంప్ జిన్పింగ్ ముఖాముఖి భేటీ అయ్యారు. జిన్పింగ్పై ట్రంప్ ప్రశంసల వర్షాన్ని కురిపించాడు. ఈ భేటీ తర్వాత ట్రేడ్ డీల్పై కీలక నిర్ణయం తీసుకున్నాడు. చైనాపై టారిఫ్లను తగ్గిస్తున్నట్టుగా ట్రంప్ ప్రకటించాడు. అంతేకాదు జిన్పింగ్ అమెరికాలో పర్యటిస్తారు అంటూ కూడా ట్రంప్ మాట్లాడాడు. సో ఇదే అంశం గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. నాగేశ్వర్ గారు, ట్రంప్ జిన్పింగ్ 6 ఏళ్ల తర్వాత భేటీ అయ్యారు. పెంచిన టారిఫ్లను కూడా తగ్గించారు. సో ఈ పరిణామాన్ని ఎలా చూడాలి? అంటే అమెరికా చైనా దోస్తీ భారత్పై ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుందా? అంటే అమెరికా చైనా దోస్తీ అని మన కంక్లూజన్కి రాలేము. అలా అయితే మోడీ జిన్పింగ్లు కూడా సమావేశమయ్యారు కదా. మరి భారత్ చైనా దోస్తీ అమెరికాపై ప్రభావం చూపెట్టాలి కదా. మీకు దిస్ ఇస్ అన్ ఏజ్ ఆఫ్ మల్టీపొలారిటీ. అంటే మల్టీపొలారిటీ అంటే ప్రపంచంలో గతంలో లాగా కోల్డ్ వార్ పీరియడ్ లాగా అమెరికా సోవియట్ యూనియన్ల మధ్య ప్రపంచం చీలిపోలే. అలాగే ఇమీడియట్లీ ఆఫ్టర్ కోల్డ్ వార్ మీకు అమెరికా తిరుగులేని ఆధిపత్యంలో ప్రపంచం ఉంది. ఇప్పుడు ఆ దశ దాటి మల్టీపోలార్ వరల్డ్కి వచ్చాం. అంటే ఒక్క దేశము డామినేషన్ లేదు. అఫ్కోర్స్ అమెరికాది అతిపెద్ద డామినేషన్ అయినప్పటికీ అమెరికా, చైనా, రష్యా ఇలా మల్టీపోలార్ వరల్డ్ ఉంది. అందులో ఇండియా కూడా ఒక పోల్గా చేరాలని మన ప్రయత్నం. మల్టీపోలారిటీలో విధానం ఏంటంటే మల్టీ అలైన్మెంట్ అంటారు. అంటే మనము ఒక దేశంతో సంబంధాలు పెట్టుకొని కూర్చోము, వివిధ దేశాలతో సంబంధాలు కలిగి ఉంటాయి. ఇండియాకు అమెరికాకు రిలేషన్స్ ఉంటాయి, ఇండియాకు చైనాకు ఉంటాయి, ఇండియాకు రష్యాకు ఉంటాయి. ఇవేం పరస్పర విరుద్ధమైనది కాదు. ఇప్పుడు ఉక్రెయిన్ వార్లో ఉక్రెయిన్కి అమెరికా మద్దతు ఇస్తుంది. కానీ ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యాక అమెరికా రష్యాల వాణిజ్యం 20% పెరిగింది. ఇది నేను చెప్పడం కాదు, ప్రెసిడెంట్ పుటిన్ అలాస్కాలో చెప్పాడు. సో అందువల్ల మీకు చైనాకు యూరోపియన్ యూనియన్కు మధ్య బ్రహ్మాండమైన సంబంధాలు ఉన్నాయి. ఇప్పటికీ రష్యన్ లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ ఎల్ఎన్జీ ఎక్స్పోర్ట్స్లో 50% యూరోపియన్ యూనియన్కే వెళ్తాయి, 51%. అందువల్ల దిస్ ఈజ్ అన్ ఏజ్ ఆఫ్ మల్టీ అలైన్మెంట్. అందువల్ల జిన్పింగ్ మోడీ కలిశాడని అమెరికా భయపడాల్సిన అవసరం లేదు, అమెరికా బాధపడాల్సిన అవసరం లేదు. ట్రంప్ జిన్పింగ్ కలిశారని భారత్ భయపడాల్సిన అవసరం లేదు. కానీ ఈ మల్టీ అలైన్మెంట్ స్ట్రాటజీ మాత్రం ఉండాలి. ఇది వదులుకుంటే ప్రమాదకరం. ఎందుకంటే ఇటీవల కాలంలో భారత ప్రభుత్వాలు, ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం కానీ అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ లాస్ట్ 30-40 ఇయర్స్లో చేసిన మిస్టేక్ ఏంటంటే మనం ఒకవైపు వెళ్ళిపోయాం. ఇప్పుడు ఉదాహరణకు మీకు మనం ఇండో పసిఫిక్ ప్రాంతం అంటారు. ఈ ప్రాంతాన్ని ఏషియా పసిఫిక్ అని గతంలో అనేవాళ్ళు. దాని ఇండియాకి ఏదో ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు అమెరికా బిల్డప్ ఇవ్వడానికి పెంటగాన్ దాన్ని ఇండో పసిఫిక్గా మార్చింది. ఈ ప్రాంతంలో చైనాకు వ్యతిరేకంగా అమెరికా కూటమి కట్టింది, జపాన్, ఆస్ట్రేలియాలతో కలిసి. అందులో ఇండియా భాగమై యాంటీ చైనా క్వాడ్లో మనం భాగమయ్యాము. సో దానివల్ల ఏం జరుగుతుంది అంటే మనకు చైనాకు వ్యతిరేకంగా అమెరికాతో కలిసాం. దానికి కారణం ఏంటంటే మనకు చైనాకున్న విభేదాల వల్ల. చైనాకు మనకున్న విభేదాలని పరిష్కరించుకోవాలి, ఖచ్చితంగా దాన్ని అడ్రస్ చేయాలి. కానీ అందుకొరకు మనం అమెరికన్ స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్లకు పోతే ఏం జరుగుతుంది? ఇవాళ మనకు కలిసి వస్తుంది అమెరికా. ఇప్పుడు ఉదాహరణకు ఇటీవల ఆపరేషన్ సింధూర్ అప్పుడు చూసాం కదా, తర్వాత కూడా మనం చూస్తున్నాం కదా. అమెరికాతో ఇంత స్ట్రాటజిక్ ఫ్రెండ్షిప్ ఉంటే అమెరికా కోసం మనం చైనా వ్యతిరేక కూటమిలో చేరితే అమెరికా ఏం చేస్తుంది? అక్కడ పాకిస్తాన్ కలుపుకుంటుంది, చైనా కలుపుకుంటుంది. మనం పిచ్చోళ్ళం ఎత్తున్నాం కదా. ఇప్పుడు జిన్పింగ్ అమెరికా చైనా పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలోనే అమెరికా మనకు కలిసి రాకపోతే చైనాతో రేపు యుద్ధం అంటూ వస్తే అమెరికా కలిసి వస్తుందా? కెన్ యు ఇమాజిన్? ఇప్పుడు మన కొరకు చైనాతో పెట్టుకుంటుంది అమెరికా. పాకిస్తాన్ చాలా చిన్న దేశం, పాకిస్తాన్ అమెరికా వదులుకోవడం లేదు. ఐ లవ్ పాకిస్తాన్ అంటున్నాడు ట్రంప్. అందువల్ల మనకి క్లారిటీ ఉండాలి. కానీ అన్ఫార్చునేట్లీ మన ప్రభుత్వాలు చైనాకు వ్యతిరేకంగా అమెరికా నాయకత్వం కూటమిలో చేరాం. వాస్తవంగా చేయాల్సింది అంటే ఇండిపెండెంట్ ఫారెన్ పాలసీ ఉండాలి, స్ట్రాటజిక్ అటానమీ ఉండాలి, అమెరికాతో రిలేషన్స్ ఉండాలి, చైనాతో రిలేషన్స్ ఉండాలి. బేస్డ్ ఆన్ ఇష్యూస్ ఒక కంట్రీతో అనుకూలంగా ఒక కంట్రీతో వ్యతిరేకం అంటూ ఉండాలి తప్ప అమెరికన్ స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్, అమెరికాకు లక్ష్యం వేరు, చైనాను ఇక్కడ నియంత్రించాలనేది అమెరికా లక్ష్యం. అవసరమైతే అమెరికా చైనా కలిసి ప్రపంచాన్ని శాసించాలని కూడా చూసుకోవచ్చు. అమెరికా లక్ష్యాలు వేరు, మన లక్ష్యం వేరు. మనం ఏం చైనాని ఇక్కడ నియంత్రించాలి, చైనాను ఏదో శాసించాలి అని కాదు. మనకేంటంటే ఇండియా చైనా బార్డర్ డిస్ప్యూట్ ఉన్నది. ఈ ప్రాంతంలో చైనా డామినేషన్ పెరిగితే మనకు నష్టం అనేది మన వైఖరి.
అందువల్ల మనకు చైనా పట్లుండే ఇష్యూస్ వేరు, అమెరికాకు చైనా పట్లుండే ఇష్యూస్ వేరు. అమెరికాకు చైనా పట్ల ఇష్యూస్ గ్లోబల్ డామినేషన్ సంబంధించింది. ఇప్పుడు కోల్డ్ వార్లో సోవియట్ యూనియన్ కాలంలో అమెరికా చైనాలు కలిసి సోవియట్కు వ్యతిరేకంగా పనిచేశాయి. ఇప్పుడు అమెరికా రష్యాలు కలిసి చైనాకు వ్యతిరేకంగా పనిచేయాలంటే ట్రంప్ ఎత్తుగడ రివర్స్ కిసింజర్ డిప్లొమసీ అంటారు. మీకు కానీ అది పనిచేయక పుట్టిన వింటలేడు. అందువల్ల ట్రంప్ తన రూట్ మార్చుకొని ఏకంగా జింపింగ్తోనే కలిస్తే పని అయిపోతుందని. మొదట్లో ట్రంప్ ఎత్తుగడ ఏముండే అంటే ట్రంప్ అండ్ పుటిన్ కలిసి అంటే రష్యాను కలుపుకొని చైనాను ఐసోలేట్ చేయాలి. దీన్నే రివర్స్ కిసింజర్ డిప్లొమసీ అన్నారు. 1970s కిసింజర్ డిప్లొమసీ ఏంటంటే అమెరికా సోవియట్ యూనియన్ మధ్య పోటీ ఉన్నప్పుడు అమెరికా చైనాను కలుపుకొని సోవియట్ యూనియన్తో పోరాడింది. ఇప్పుడు అమెరికాకు చైనాకు మధ్య పోటీ ఉంది కనుక రష్యాను కలుపుకుందామని ట్రంప్ ప్రయత్నం. అందుకే పుటిన్తో అంత ఫ్రెండ్షిప్ చేశాడు, పుటిన్తో క్లోజ్ అయ్యాడు. కానీ పుటిన్ అవకాశం ఇవ్వకుండా రష్యా చైనా ఫ్రెండ్షిప్ బలపడింది. ఇప్పుడు అందుకే ట్రంప్ రూట్ మార్చుకొని ఏకంగా అమెరికా చైనానే కలుద్దాం అని G2 అంటాడు. ఇప్పుడు G20 కాదట, G2 అంట, G7 కూడా కాదట. G7 ఏమో అమెరికా మిత్ర దేశాలు ఫ్రాన్స్, జపాన్, ఇటలీ ఇలాంటి, కెనడా అని. ఇప్పుడు అది కూడా కాదట, ఫ్రాన్స్, జర్మనీ ఇవన్నీ వదిలేశాడు. G2 అంటే అమెరికా చైనా కలిపి ప్రపంచాన్ని పంచుకుంటాయట. మనం అలాంటప్పుడు మనం ఎటువైపు ఉండాలి? అందువల్ల ఎప్పుడు కూడా ఇండియా అమెరికా కోసం చైనాతో, చైనా కోసం అమెరికాతో, రష్యా కోసం అమెరికాతో, అమెరికా కోసం రష్యాతో ఇలా ఉండద్దు రిలేషన్స్. ఇండియా కోసం ఇండియా ఉండాలి. దాన్నే మల్టీ అలైన్మెంట్ స్ట్రాటజీ అంటారు. సో ఈ మల్టీ పొలార్ వరల్డ్లో మల్టీ అలైన్మెంట్ స్ట్రాటజీ కనుక అనుసరిస్తే నష్టం ఉండదు. అన్ఫార్చునేట్లీ దాన్ని వదిలేసి మన అమెరికా ఏదో చేస్తుంది అనుకొని మనం చైనాకు కట్టడి ఎత్తడానికి అమెరికా సహాయం తీసుకుంటే అమెరికా చైనా కట్టడి వేస్తుందా? అమెరికా చైనాను కలిపి భారత్ను కట్టడి వేస్తాయి. పాకిస్తాన్ విషయంలో అమెరికా వైఖరి చూసాకైనా మన ప్రభుత్వాలకు అర్థం కావాలి కదా. అంటే G2 ఎఫెక్ట్ ఉంటే ప్రపంచ దేశాల దృక్పథంలో ఏదైనా మార్పు వచ్చే అవకాశం ఉంటుందా? ఈ రెండు దేశాలు పంచుకుందాం ప్రపంచాన్ని. G2 అని ఇప్పుడు అన్నాడు, దాని ఎఫెక్ట్ ఎక్కడిది? దానిపైన ప్రపంచ దేశాల వైఖరి మారడం ఎక్కడిది? ఇప్పుడు G2 ఎఫెక్ట్ అని కాదు, అది మీకు ఇంటర్నేషనల్ రిలేషన్స్ను టూ సింప్లిఫై చేయకూడదు. ఇప్పుడు ఏదో అమెరికా చైనా కలిసి G2 ఏర్పడినట్లు ప్రపంచాన్ని రెండు కలిపి దోచుకుంటున్నట్టు మనం కంక్లూజన్లో రాకూడదు. అదొక ప్రతిపాదన, అమెరికా చైనా G2 అని. దట్ డజంట్ మీన్ G2 ఎఫెక్ట్ స్టార్ట్ అయిందని కాదు. సో నిజంగానే అమెరికా చైనాలు కలిసి ప్రపంచాన్ని శాసించాలని చూస్తే ఆటోమేటిక్గా బాధిత దేశాలను ఏకమవుతాయి కదా. సో అందువల్ల నేను G2 ఎఫెక్ట్ మొదలైందని కాదు, G2 అనే కాన్సెప్ట్ను ప్రతిపాదించాడు. అంటే దాని అర్థం ఏంటి? అవసరమైతే అమెరికా చైనాలు కలిసైనా ప్రపంచాన్ని సాధించే ప్రమాదం ఉంది కనుక మనం మల్టీ అలైన్మెంట్ స్ట్రాటజీ ఉండాలన్నది నా వైఖరి. ఓకే, అంటే అమెరికా చైనా మధ్య వివాదాలు సమసిపోయినట్టుగానే చూడాలి ఈ భేటీతో. ఎందుకంటే ఇప్పటికీ చైనా రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు ఆపలేదు. అందుకే నేను చెప్పేది, మనకు టీవీ ఛానళ్ళు కాస్త ఇంటర్నేషనల్ రిలేషన్స్ కూడా సౌండ్ బైట్ జర్నలిజం చేయకూడదు. అంతర్జాతీయ సంబంధాలు సౌండ్ బైట్ జర్నలిజం కాదు. అంతర్జాతీయ సంబంధాలు అనేది ఒక లాంగ్ కాంప్లెక్స్ ప్రాసెస్. ఒక్క మీటింగ్తో మొత్తం సమసిపోడు, మళ్ళీ ఒక మీటింగ్తో జరగకపోతే మొత్తం దెబ్బతినడు, ఇలా ఉండదు. టీవీ ఛానల్లో షౌటింగ్ మ్యాచ్లాగా ఉండవు ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనేది. అందువల్ల మీడియా ఎప్పుడు కూడా ట్రివియలైజ్ చేయకూడదు. సో మీడియా కాస్త అంతర్జాతీయ సంబంధాలకు ఉండే కాంప్లెక్స్ క్యారెక్టర్ అర్థం చేసుకోవాలి. టూ ఎర్లీ కంక్లూజన్, టూ స్వీపింగ్ కంక్లూజన్ మీడియాకి అలవాటు. సో అలా నేను విశ్లేషించలేను. సో అమెరికా చైనాల మధ్య ఒప్పందం ఈవెన్ దిస్ ఇస్ నాట్ ఈవెన్ ఎ ఫైనల్ డీల్. కొన్ని విభేదాలపైన రెండు దేశాలు మాట్లాడుకున్నాయి. ఉదాహరణకు రేర్ ఎర్త్స్ అమెరికాకు అర్జెంటుగా కావాలి. ఎందుకంటే రేర్ ఎర్త్స్ ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ నుంచి మొదలుకొని ఆటోమొబైల్స్ నుంచి అత్యాధునిక డిఫెన్స్ ఇండస్ట్రీ వరకు రేర్ ఎర్త్ కావాలి. చైనా దానిపైన ఆంక్షలు విధించింది రేర్ ఎర్త్ ఎక్స్పోర్ట్స్ పైన. ప్రపంచంలో ఉండే రేర్ ఎర్త్ ఎక్స్పోర్ట్స్లో అత్యధిక భాగం చైనా కంట్రోల్ చేస్తుంది, రేర్ ఎర్త్ సప్లై చైన్. అందువల్ల అమెరికాకు అర్జెంటుగా రేర్ ఎర్త్ కావాలి కనుక కాస్త వెసులుబాటు ఇచ్చింది చైనా. రేర్ ఎర్త్ పైన ఒక 1 year వరకు వాయిదా వేసింది ఆంక్షల్ని. తర్వాత అమెరికా సోయాబీన్ను చైనా కొంటది. ఎందుకంటే అమెరికా సోయా రైతులు ట్రంప్ సపోర్ట్ బేస్. ఈ మధ్య అమెరికా టారిఫ్ విధించాక చైనా సోయా దిగుమతుల్ని ఆపేసింది. అందువల్ల ఇప్పుడు కొంత సోయా కొనటానికి అంగీకరించింది. అమెరికా మూడో కాన్సర్న్ ఫెంటనిల్.
ఫెంటనిల్ అనే మత్తు పదార్థాలకు ఉపయోగపడే కెమికల్స్ను చైనా ఎక్స్పోర్ట్ చేస్తుందని, దాన్ని కంట్రోల్ చేస్తానికి అంగీకరించారు. ఇది అమెరికా వైపు నుంచి చైనా అంగీకరించింది. ఇక చైనా కన్సర్న్స్ ఉన్నాయి. చైనా కన్సర్న్ మొదటిది తైవాన్. తైవాన్ విషయంలో మేము చర్చించలేదని అమెరికా చెప్పాడు. ఎందుకంటే తైవాన్ ఇండిపెండెన్స్కి అమెరికా అనుకూలం అన్నది చైనా వాదన. అలాగే టారిఫ్లో ఒక ప్రధానమైన సమస్య, దాన్ని తగ్గిస్తానని ట్రంప్ అంగీకరించాడు. ఈ రెండింటితో పాటు చిప్స్ ఇష్యూ ఉంది. అమెరికా ఎన్విడియా చిప్స్ను చైనాకి ఇవ్వద్దని ఆంక్షలు పెట్టింది. బ్లాక్వెల్ చిప్స్ అంటారు, చాలా కీలకమైన చిప్, మోస్ట్ మోడర్న్ సఫిస్టికేటెడ్ చిప్ అది. సో చైనాకు వెళ్ళకముందే ట్రంప్ బ్లాక్వెల్ చిప్స్ చైనాకి ఇవ్వడం పైన సానుకూలంగా స్పందించాడు. అందువల్ల డిఫరెన్స్ ఆఫ్ ఇష్యూస్ పైన మాట్లాడుకుంటారు. ఇవన్నీ కూడా ఒక్క రోజులో పూర్తి కాదు, ఒక ఎపిసోడ్లో పూర్తి కాదు. ఒక తెలుగు సీరియల్లే ఏళ్ళ తరబడి నడుస్తుంటే ఫారిన్ రిలేషన్స్ ఒక ఎపిసోడ్లో ఒక మీటింగ్లో పూర్తయితాయా? రైట్. అదే సమయంలో భారత్పై కూడా టారిఫ్లు తగ్గిస్తాడని ఒక చర్చ జరుగుతోంది. ఎందుకంటే రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చైనా ఆపలేదు. సో చైనాపై టారిఫ్లు మాత్రం తగ్గించాడు. ఇప్పుడు భారత్పై కూడా తగ్గిస్తాడా అనే ఒక చర్చ జరుగుతోంది. అంటే రెండు దేశాల రిలేషన్స్ వేరు. మీకు అమెరికా చైనా రిలేషన్స్ వేరు, అమెరికా ఇండియా రిలేషన్స్ వేరు. అమెరికా చైనా రిలేషన్స్లో కీలకం ఏంటంటే, ప్రపంచం, మీకు ఫాక్స్ టీవీలో నేను రిపోర్ట్ చూశాను, 37% ఆఫ్ గ్లోబల్ కన్జంప్షన్ అమెరికాలో ఉంటుందని. సో అమెరికా అనేది ప్రపంచంలో అనేక దేశాల నుంచి అనేక వస్తువుల్ని దిగుమతి చేసుకుంటుంది. అమెరికాలో ఉత్పత్తి కాదు. ఉదాహరణకు కూరగాయలన్నీ అమెరికాలో అత్యధిక భాగం మెక్సికో నుంచి వస్తాయి. ఎందుకు? అమెరికాకున్న క్లైమేటిక్ కండిషన్స్లో అన్ని రకాల కూరగాయలు పండవు. అమెరికన్ ఎకానమీ కాస్త మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి ఫైనాన్షియల్ సెక్టార్కు వెళ్ళింది. హై టెక్నాలజీ, ఫైనాన్షియల్ సెక్టార్. సో అమెరికన్ ఎకానమీలో ఈ ట్రాన్సిషన్ వచ్చింది. అందుకే మీకు టెస్లా లాంటి అమెరికాలో మ్యానుఫ్యాక్చర్ చేసిన ఒకప్పుడు డెట్రాయిట్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా ఉండేది. సో అమెరికా నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ కాస్త మీకు కెనడాకు, జర్మనీకి, మెక్సికోకు, సౌత్ కొరియాకు, ఇలా చాలా దేశాలకు వెళ్ళిపోయింది. సో అందువల్ల అమెరికా ఇంపోర్ట్స్ మెనీ థింగ్స్. అమెరికా దగ్గర డబ్బులు ఉన్నాయి, కానీ ఆ వస్తువులు అమెరికాలో సరిపోయినంత ఉత్పత్తి కాదు. అమెరికాలో కోడిగుడ్లు కూడా ఇతర దేశాల నుంచి వస్తాయి మీకు. అందువల్ల అమెరికాలో మీరు ఇప్పుడు చూస్తే, మీరు కాస్కో లాంటి సూపర్ మార్కెట్కి వెళ్ళండి, ఏ సూపర్ మార్కెట్కి వెళ్ళండి, అలానే ఎక్కువ ప్రొడక్ట్స్ మెక్సికో నుంచి వస్తాయి. ఎందుకంటే మెక్సికో క్లైమేటు డిఫరెంట్. సో అందువల్ల అమెరికాకున్న ఛాలెంజెస్ రీత్యా అమెరికన్కు చైనా వస్తువులు అవసరం. అంటే చైనా ఇస్ ఎ వెరీ బిగ్ సప్లయర్, అమెరికా ఇస్ ఎ వెరీ బిగ్ ఇంపోర్టర్. సో ఇప్పుడు చైనా కాదనుకుంటే ఆల్టర్నేటివ్ ఇతర దేశాల నుంచి అమెరికా దిగుమతులు చేసుకోవాలంటే సప్లై చైన్స్ ఎస్టాబ్లిష్ కావాలి. అవన్నీ కూడా చైనా ఇచ్చినంత చౌకగా ఇవ్వగలగాలి. చైనా ఇది చాలా చీప్ రేట్కి ఇస్తుంది, ఎందుకంటే బికాస్ ఆఫ్ ద స్కేల్ ఆఫ్ ఎకానమీ. అలాగే ఇప్పుడు అమెరికా ప్రొడ్యూస్ చేసే సోయాలో చైనానే ఎక్కువ ఉంటుంది. అసలు ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే సోయాలో 60% చైనానే ఎక్కువ ఉంటుంది. అందువల్ల ఇప్పుడు అమెరికా చైనా సోయా ఉంటుంది, మేజ్ ఉంటుంది, మొక్కజొన్న ఉంటుంది. సో అందువల్ల ఈ మ్యూచువల్ డిపెండెన్స్ అమెరికాకు చైనాకు ఉంది. అలాగే ఎన్విడియా చిప్స్ చైనాకు కావాలి, మోడర్న్ చిప్స్. చైనా ఉత్పత్తి చేసే రేరర్స్ అమెరికాకు కావాలి. సో అమెరికాకు చైనాకు ఉండేటువంటి రిలేషన్షిప్ ఇస్ డిఫరెంట్. సో అక్కడ ట్రంప్ తలవంచాడంటే అంతలా తలవంచుతాడని చెప్పలేం. సో ఇండియా పైన అమెరికా అంత ఆధారపడలేదు, చైనా పైన ఆధారపడ్డట్టు. ఒక రకంగా మనమే అమెరికా పైన ఎక్కువ ఆధారపడ్డాం, ఎందుకంటే మనకు వెరీ బిగ్ ఎక్స్పోర్ట్ మార్కెట్. ఉదాహరణకు మన సాఫ్ట్వేర్లో 54% అమెరికాకే వెళ్తుంది, మన సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్లో. మనకు అలాగే జెమ్స్ అండ్ జ్యువెలరీ, రొయ్యలు, మెరైన్ ప్రొడక్ట్స్, మీకు ఇలా టెక్స్టైల్స్, ఫార్మాసిటికల్స్, ఆటోమొబైల్స్, ఇలా మనం ఆటో కాంపోనెంట్స్ చాలా అమెరికాకు ఎగుమతి చేస్తాం. అమెరికా ఇది ఎక్స్పోర్ట్ మార్కెట్ ఫర్ అస్. అందువల్ల మనకు అమెరికా ఇండియాల మధ్య ఉండే రిలేషన్షిప్ వేరు. అందువల్ల ఒక దేశంతో ఒప్పందం కుదిరితే మరో దేశంతో ఒప్పందం అని కాదు. అలాగే చైనా అమెరికాకు కాంపిటీటర్, రైవల్. ఇండియా రైవల్ కాదు. ఒక రకంగా ఇండియా అవసరం ఉంది అమెరికాకు, ఎందుకంటే చైనాకు వ్యతిరేకంగా బ్యాలెన్స్ చేయాలి ఏషియాలో అంటే. సో డైనమిక్స్ అనేది డిఫరెంట్గా ఉంటాయి. అందువల్ల ఒక దేశంతో ఒప్పందం కుదిరిందంటే మరో దేశంతో ఒప్పందం అని కాదు కదా.
కరెక్ట్.